పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. దేవుడు శబ్దాన్ని మామూలుగా పుంలింగంలో వాడటం అలవాటు, కానీ దేవుడు అనేది ఒక ఊహ మాత్రమే. అందుచేత దేవుడు లేడు అని అనరాదని, దేవుడు లేదు అని అనాలని గోరా తన పుస్తకమంతటా దేవుడు శబ్దాన్ని అప్రాణివాచకంగానే వాడారు. ఈ పుస్తకం ద్వారా భావంలోనే కాక భాషలో కూడా నూతనత్వం చూపి తరతరాలుగా పాతుకుపోయిన ఆస్తిక మౌఢ్యాన్ని సమ్మెటపెట్టి కొట్టినట్లు బ్రద్దలు చేశారు. ముదునూరు గ్రామానికి చెందిన శ్రీ మొవ్వా శివరావు పెట్టుబడి పెట్టి దీనిని ప్రచురించారు. చాలామంది యువకులు ఆంధ్రదేశమంతటా సైకిళ్లపై ఈ పుస్తకాన్ని కట్టుకుని గ్రామ గ్రామాలు తిరిగి అమ్ముతూ ప్రచారం చేశారు. 1941లో ఈ పుస్తకం తొలిముద్రణ 2000 కాపీలు కాగా, ఒక్క సంవత్సరం లోపలే రెండవ ముద్రణ వేయవలసి వచ్చింది. ఆనాడు ఆంధ్రదేశాన్ని భావచైతన్యంతో ముంచెత్తింది ఈ పుస్తకం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎక్కడ చూసినా ఆ రోజుల్లో ఈ పుస్తకం గురించి చర్చలే. అజ్ఞాతంగా అభ్యుదయ భావాలను దాచి ఉంచుకున్న యువకులకు ఆస్తికత్వాన్ని ఎదిరించేందుకు ఈ పుస్తకం వాదనా బలాన్ని అందజేసింది. తర్వాత 1942లో శ్రీ శోభనరావు వ్రాసిన సత్యాన్వేషణము నాటక ప్రదర్శనాన్ని నిషేధించడం, గోరా స్వాతంత్రోద్యమంలో పాల్గొని అరెస్టు కావడం జరిగినప్పుడు కొంతమంది భయపడి నాస్తికత్వం, మా పాఠాలు పుస్తకాల ప్రతులు తమ వద్ద ఉంటే వాటిని తగలబెట్టారు కూడా. గోరా మాట చేతతో పాటు వ్రాత కూడా చాలా శక్తివంతమని తేలింది. 1952లో నాస్తికత్వంలో అదనంగా నాస్తికత్వం, రాజకీయాలు అనే చిన్న అధ్యాయం చేర్చి 3వ ముద్రణ వెలువడింది. 3వ ముద్రణ పీఠికలో గోరా ఇలా రాశారు: మానవ జీవితం పరాధీనమని ప్రబోధించుట చేతగదా ఆస్తిక విధానంలో మానవుడు నిర్వీర్యుడై ఇది నా కర్మ అనుకుంటూ ధనికతత్వం, జాతి అహంకారములలోని కష్టనిష్ఠూరములకు లొంగిపోతున్నాడు. అట్లు కాక మానవ ప్రవృత్తిలోని స్వేచ్ఛను ప్రోత్సహించు నాస్తిక దృక్పథమును అవలంబిస్తే బాధాకరమగు బానిసత్వం మీద మానవుడు తిరుగుబాటు చేస్తాడు. మరియు శక్తి సామర్థ్యములలో దాదాపు మానవులందరూ సమానులు కాబట్టి పరస్పర సానుభూతి, సహకారం, సహనము, సంఘ నిర్మాణ నియమములు కాబట్టి ఆర్థిక అవకాశాలలో కానీ, రాజకీయ హక్కులలో కానీ, సాంఘిక గౌరవాలలో కానీ ఎక్కువ తక్కువలు సమర్థనీయం కావు. అందుచేత నాస్తికత్వం వ్యాపించుట వలన ప్రజానీకంలో రాజకీయ చైతన్యం, సమదృష్టి పెరిగి ఆర్థిక సమానత్వం, ప్రజాస్వామికం, ప్రపంచ శాంతికి అనువగు వాతావరణం ప్రయత్న రూపం ఏర్పడతవి. ఇది నాగరికతాభివృద్ధికి నాస్తికత్వం సంపూర్ణ రూపం ఇచ్చు తోడ్పాటు. నాస్తికత్వం గురించి ఎన్నో ప్రచార సభలు జరిగాయి. ఆచరణలో మూఢనమ్మకాల నిర్మూలన, సాంఘిక సమానత్వం కార్యక్రమాలు అమలులోకి వచ్చాయి. వీటి ఫలితంగా కొంతమంది తాము నాస్తికులమని ధైర్యంగా చెప్పుకోనారంభించారు. ఇట్టి వారందరూ సమావేశం జరిపితే నాస్తికత్వ పురోగమనానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావించి నాస్తిక మిత్రులందరూ కలిసి 1941 ఫిబ్రవరి 28న కృష్ణా జిల్లా కనుమూరులో ప్రథమ నాస్తిక మహాసభలు జరిపారు. ఈ సభలను శ్రీ కొల్లి రామకుమార వర్మ కన్వీనర్గా ఉండి ఏర్పాట్లు చేశారు. గోరా సభలకు అధ్యక్షత వహించారు. నాస్తికత్వం పేర మహాసభలు జరగటమే ఒక ప్రత్యేకత. ఆ సభలలో గోరా అధ్యక్షులుగాను, శ్రీ తుమ్మల గోపాలకృష్ణయ్య
కార్యదర్శిగాను నాస్తిక సంఘం ఏర్పడింది. వీరిద్దరూ నాస్తిక ప్రచారంలో అప్పుడు చాలా గ్రామాలు పర్యటించారు. శ్రీ గోపాలకృష్ణయ్య గోరాకి పరిచయమగుట ఒక వింత సంఘటనతో కూడుకుని ఉంది. 1938లో కొడాలి గ్రామంలో నాస్తికత్వం మీద గోరా సభ జరిగినప్పుడు కొందరు దేవుడు లేకపోతే మా దేవాలయంలోని విగ్రహాన్ని మీరు కదిలిస్తారా అని గోరాను సవాల్ చేశారు. అందుకు గోరా సమాధానం చెబుతూ ఒక పలుగు ఇస్తే తాను కదిలించుటకు ప్రయత్నం చేస్తానని, తన బలం చాలకపోతే ఒక్కడికి కదలకపోవచ్చునని అన్నారు. అప్పుడు సభలో నుంచి గోపాలకృష్ణయ్య లేచి తాను కూడా సహకరిస్తానని, ఎందుకు కదలదో చూద్దామని అంటూ ముందుకు వచ్చారు. గోపాలకృష్ణయ్య మంచి బలశాలి. ఇది చూసి దేవాలయం అర్చకులు, ట్రస్టీలకు నిజంగా విగ్రహం త్రవ్వేస్తారని భయం వేసి ఆ సమస్యని అంతటితో ఆపుచేశారు. ఈ సంఘటనతో ప్రారంభమైన పరిచయం రాను రాను ఘనిష్టమైంది. గోపాలకృష్ణయ్య మాంసభక్షణ పాపమా, స్త్రీ స్వాతంత్ర్యం మొదలైన పుస్తకాలు రాశారు. గోరాకి ముదునూరులో అతి సన్నిహితులైన వారిలో శ్రీ పువ్వల సూర్యప్రకాశరావు ఒకరు. వారు గోరా కంటే వయసులో పెద్దవారు, గొప్ప సంగీత విద్వాంసులు. సంగీతంలో దైవారాధనే హెచ్చు అవడం చేత, కృతులన్నీ దేవుని గురించే ఉండటం చేత సూర్యప్రకాశరావు సంగీత సాధనలో భారతదేశమంతటా తీర్థయాత్రా స్థలాలన్నీ తిరిగారు, మఠాలు చూశారు, గురువులను కలుసుకుని వారి పాదసేవ చేసి చక్రాంకితాలు పొందారు. కులదృష్టితో ఇతరులు వారిని ఏవగించుకున్నా మతనమ్మిక వల్ల ఆయన అభిమానపడలేదు. సంగీత కచేరీలో సమాన గౌరవం ఇచ్చినా సాంఘికంగా గౌరవమిచ్చుటలో సమాజం తేడా చూపేది. కులదృష్టితో త్యాగరాజోత్సవాలలో పాల్గొనే అర్హత లేదని నిరసింపబడుటతో సూర్యప్రకాశరావులో ఆందోళన, ఆవేదన ఎక్కువైనాయి. తాను కళావంతుల కులానికి చెందిన కళావంతుల సంస్కరణకై ఎంతో కృషి చేసిన వ్యక్తి. తాను గృహస్థుగా ఉండి తన చెల్లెళ్ళందరికీ వివాహాలు చేశారు. అతి నిష్ఠతో శాకాహారి అయి కుటుంబాన్నంతను పూర్తి శాకాహారంలోకి మార్చారు. అయినా సాంఘికంగా సమాన గౌరవం లభించలేదు. గోరా ముదునూరు రావడంతో వారితో వివిధ విషయాలపై చర్చించడంతో సూర్యప్రకాశరావులో అజ్ఞాతంగా రాజుకుంటున్న విప్లవ దృష్టి జ్వాలయైంది. అంతవరకు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో కొన్ని చోట్ల వాడుకగా ఫిడేలు వాయించేవారు. ఆ రీత్యా వచ్చేదే వారి కుటుంబ పోషణకు ప్రధాన ఆదాయం. అయినప్పటికీ నాస్తిక దృక్పథం ఆయనలో బలపడగానే తన సంగీత కళ గురించి తనకే అనుమానం కలిగింది. కళ పేరుతో దైవ విశ్వాసాన్ని త్యాగరాజ కృతుల ద్వారా ప్రచారం చేయుట సమంజసమా? దైవ నమ్మిక సమాజాభ్యుదయాన్ని అరికడుతుంది కనుక ఆర్థికంగా పెద్ద నష్టమే అయినా నవరాత్రులకు వెళ్లరాదని సూర్యప్రకాశరావు నిర్ణయించుకున్నారు. చాలామంది మిత్రులు సూర్యప్రకాశరావు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వ్యక్తి విశ్వాసాలకు కళకు సంబంధం ఉండరాదని, కళను కళగానే తీసుకోవాలని వారు వాదించారు. ఈ వాదం సూర్యప్రకాశరావుకు సంతృప్తినివ్వలేదు. కళ గురించి గోరాతో జరిగిన చర్చలలో కళ ప్రయోజనం మానవాభ్యుదయం తప్ప అన్యం కారాదనే వారి అభిప్రాయంతో సూర్యప్రకాశరావు ఏకీభవించారు. దీంతో మానవాభ్యుదయాన్ని అరికట్టి ఆస్తిక రీతిలోనున్న కళను వారు అనుకరించుటకు నిరాకరించారు. అంతే, ఫిడేలు వదిలి కొడవలి పట్టారు. సంగీతం మాని సేద్యం ఆరంభించారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు
పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.